దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థనా దినానికి వచ్చిన వారు, అలాగే వృద్ధుల పరిచర్యలో ఉన్నవారు, మరి దేవుని కృపను బట్టి దేవుని మిమ్మల్ని బహుగా దీవించాలి. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఈరోజు నేర్చుకునేటువంటి విషయం ఏమిటంటే, ప్రేరణ లేనటువంటి కొంతమంది వ్యక్తుల చేత దేవుడు జ్ఞానాన్ని చెప్పిస్తారు. అంటే దేవుడు జ్ఞానాన్ని ఎవరితో చెప్పిస్తారు అని అంటే, సాధారణంగా జ్ఞానం కలిగిన వారితో జ్ఞానాన్ని చెప్పిస్తారని మనం అందరూ అనుకుంటాం. మన అనుభవాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పాలి అంటే చెప్పేటటువంటి వ్యక్తి చక్కని జ్ఞానం కలిగి ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పాఠాలు విద్యార్థులకు చెప్పగలుగుతారు. చదువుకోలేని వాళ్ళు తీసుకెళ్ళి చెప్తే చెప్పమంటే చెప్పలేదు కదా. అలాగా చాలా విషయాల గురించి మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం కూడా తన యొక్క దేవుని యొక్క వాక్కు మానవాళికి వినిపించటానికి జీవగ్రంథాన్ని ఇచ్చారు. ఈ జీవగ్రంథంలో వాక్కులు ఎలాంటివని చెప్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుని వాక్యాన్ని గురించి తెలియపరుస్తూ 4వ అధ్యాయం, వాక్యము ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నారు. దేవుని వాక్యము మానవాళికి బోధించటానికి ఉపయోగకరమైనది. ఈ వాక్యాన్ని పేతురు గారు అంటారు కదా, దేవుని యొక్క లేఖనాలు మనుషులు ఇచ్చడం వలన కలగలేదు, కానీ దైవావేశం వలన ఈ లేఖనాలు కలిగినవి అని అంటారు. అంటే దేవుని కృపను బట్టి మనకు ఇవ్వబడినటువంటి జ్ఞానము దేవుడు ఇచ్చారు. అంటే ఎంతవరకే దేవుడి జ్ఞానాన్ని ఇచ్చారా అని అంటే, ఇక్కడ దేవుడు కొన్ని సందర్భాలలో మనిషికి మంచి ద్వారా పాఠాలు నేర్పిస్తారు, చెడ్డ విషయంలో కూడా పాఠాలు నేర్పిస్తారు కదా. ఎక్కడైనా ఒక మనిషి పాడైపోతే అతన్ని కూడా సమాజం ఒక పాఠంగా తీసుకుంటుంది. నువ్వు సరిగా ఉండకపోతే మనుషులకు పాడైపోతావు, సరిగా నిర్వర్తించకపోతే అప్పుల పాలైపోతావు, సరిగా ఉండకపోతే చెడ్డ పేరు తెచ్చుకుంటావని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, చెడ్డ ఉదాహరణ కూడా సమాజంలో మనం చూస్తూ ఉంటాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో అంటారు కదా, నరులు అభ్యాసం పొందవాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని అంటాను కదా. కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, ప్రకృతిలో జరిగేటువంటి అనేక విషయాల నుంచి మానవుడు పాఠాలు నేర్చుకుంటాడు కదా. దేవుడు కూడా అంటారు కదా, పశువుల యొక్కకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నారు కదా. దేవుడు జ్ఞానం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మహాజ్ఞానాన్ని పెట్టడమే కాకుండా లోకంలో ఉండేటువంటి విషయాలను గురించి తెలియపరుస్తూ కూడా, ఇదిగో పశువులను గురించి జ్ఞానం తెచ్చుకో, అలాగే అంతరిక్షము దేవుని యొక్క మహిమను వివరిస్తుందన్నారు. అంటే ఈ సృష్టి కూడా దేవుని యొక్క మహిమను వివరించే విధంగా దేవుడు ఏర్పాటు చేశారు. వీళ్ళని గమనించారు. ఈ మాటలు చెప్పుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో లోకంలో కూడా చదువుకోని వాళ్ళ ద్వారా కూడా కొన్ని పాఠాలు సమాజం నేర్చుకోవాలి. అవునంటారా కాదు? కొన్ని జీవిత పాఠాలు. ఉదాహరణకి ఒక అధ్యాపకుడు జ్ఞానాన్ని నేర్పించగలరు, అలాగని ఒక జీవితాన్ని కష్టపడి అనుభవించేటటువంటి వ్యక్తి కూడా తన యొక్క అనుభవం ద్వారా కొన్ని పాఠాలు. మనందరికీ తెలుసు, ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక నావికుడు చిన్న పడవ మీద ప్రయాణికులు తీసుకెళ్ళేవాడు. అక్కడికి ఒక ప్రొఫెసర్ వెళ్ళాడు, పెద్ద జ్ఞానం కలిగిన వాడు వెళ్తూ ఈ నీటి ప్రయాణంలో ఈ నావికుడు చిన్న పడవ మీద తప్పు మీద నడిపిస్తుంటే ఈ లోపల అక్కడ ఉండేటువంటి ఆ ప్రొఫెసర్ ఎక్కిన ఆయన అడుగుతూ ఉన్నాడు, నువ్వేం చదువుకున్నావు? నేనేం చదువుకోలేదండి. నీకు ఒకవేళ కెమిస్ట్రీ తెలుసా? తెలీదండి. మ్యాథ్స్ తెలీదా? తెలీదండి. సైకాలజీ తెలుసా? తెలీదండి. ఏమీ తెలీదండి. ఎలా బతుకుతావయ్యా నువ్వు? ఇన్ని తెలియకుండా, చదువుకోకుండా ఈ లోకంలో ఎలా బ్రతుకుతావు అన్నాడు. మాట్లాడుకుంటూ ఎదరికి వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పడవకు ప్రమాదం వచ్చింది. ప్రమాదం వచ్చి నీటిలో మునిగిపోతుంటే ఇప్పుడు అడుగుతున్నాడు, ఇదిగో నీకేమొచ్చాను? నాకు ఈత వచ్చి అంటున్నాడు. అతనికి ఈత రాదు. అన్నీ నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కడ కావాల్సింది సైకాలజీయా, లేకపోతే మ్యాథమెటిక్సా, కెమిస్ట్రీయా, చదువుల గ్రంథాలు కాదు. అక్కడ ఆ పడవ ప్రయాణంలో ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటి? ఈత రావాలి.
ఇన్ని చదువుకున్నాడు, ఆ ప్రొఫెసర్కి ఏం రాదు? ఈత రాదు. ఇది చదువుకోలేదు వ్యక్తికి ఏమొచ్చి ఇతనికి ఈత వచ్చింది. వీళ్ళ గమనించండి. అంటే మనకి కొన్ని సందర్భాలలో జీవిత పాఠాలు అనేటువంటి అనుభవాన్ని కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే రైట్, అలాగా జీవగ్రంథంలో కొన్ని విషయాలను దేవుడు మాదిరిగా ఉంచి కొన్ని సందర్భాలు చెప్పిన సంఘటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి ఒక వ్యక్తి, ఈ నెబుకద్నెజరు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడయ్యా అంటే అహంకారి. అహంకారం నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? అహంకారి ఎలాంటి వాడయ్యా అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈ అహంకారం ఏం చేశాడు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథంలోకి వస్తే, దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నారు, పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించింది. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోను నగరం నందు సంచరించుచుండగా, రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావము కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించుతని కదా అని తనలో తాను అనుకునేను అన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఆయన? తనలో తాను ఈ పట్టణాన్ని నేను కట్టించాను అనుకున్నాడు కదా. గర్వానికి సూచన. మనమందరూ నిమిత్త మాత్రమే, దేవుడే కృపనిచ్చేవాడు. ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. సామర్థ్యము కలగజేయవాడు దేవుడే. ఎవరైనా సరే నా ద్వారా ఒక పని జరుగుతుంది అని అనుకుంటే దాని వెనకాల దేవుడి కృప ఉంది అనుకోవాలి, కానీ అంతా నా తెలివితేటలని అనుకోకూడదు కదా ఎవరైనా సరే. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు ఇదంతా కూడా నా వల్లే అనుకున్నాడు. ఇదంతా నా వల్లే. ఒకసారిగా దేవుని కోపం వచ్చింది. అతను ఏమైపోయాడంటే 4 కాళ్ళ మీద నడిచే జంతువులా మారిపోయాడు. 4 కాళ్ళ మీద జంతువులా మారిపోయాడు. తర్వాత దేవుడు వేడుకున్నాడు, అయ్యా కొంతకాలం నువ్వు అలాగే ఉండాలి. నువ్వు చలికి తడవాలి, వర్షానికి తడవాలి, ఎండకి ఎండాలి. అంటే పశువు ఎలా ఉంటుందో నువ్వు అలా ఉండాలి. కొంతకాలం గడ్డి తినాలి. అలాగే జీవించాడు కొంతకాలం తోడేళ్ళగా. తర్వాత కాలంలో మరలా తన స్థితికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమన్నాడో చూద్దాం. 4వ అధ్యాయము 36వ వచనంలో అంటున్నారు కదా, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా కింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చుని, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనతనొందిని. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయమై ఉన్నవని, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను అని. ఇతడు అన్యుడైనటువంటి వాడు, దేవుని ఎరగినటువంటి వాడు, అహంకారంతో ఉన్నటువంటి వాడు. దేవుడు ఒక్కసారిగా ఆ అహంకారాన్ని అడిచివేస్తే ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఏమని అంటున్నాడు? ఇదిగో నేను పరలోక రాజ్య కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయమై ఉన్నవని, గర్వంతో నటించి వారిని ఆయన అనపశక్తుడని నేను నమ్ముచున్నాను. అంటే ఇప్పుడు అతను ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అతను ఒక బలమైనటువంటి వాక్కును ప్రకటిస్తున్నాడు. ఎవరితనో జ్ఞానం కలిగిన వాడా, భక్తివంతుడా అంటే కాదు. తనకు కలిగినటువంటి శిక్ష ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ అజ్ఞాని అనేటువంటి వ్యక్తి తన జీవిత పాఠాల ద్వారా సమాజానికి మంచి విషయాలు తెలియపరుస్తున్నాడు. ఇలా గమనించండి. అంటే మానవ జీవితాల్లో మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం. అంటే ఇప్పుడు నీలో ఉండేటువంటి అహంకారాన్ని ఎలాగూ నయం చేయాలి, దాని పర్యవసానం ఏమిటి, దాని చెడ్డ ఏమిటి చెప్పడానికి ఎవరో ఒక దైవజంతు చెప్పిన పాఠాలే కాకుండా దేవుడి సమాజంలో చాలా ఉదంతాలు ఉంచుతారు, చాలా సాక్ష్యాలు ఉంచుతారు. అందుకే మనం అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోకంలో ఆయన కనుగొనగలుగుతాం. సృష్టి ఆయనను వివరించుచున్నది అన్నారు. కేవలం బైబిల్లో విషయాల ద్వారా కాకుండా లోకంలో ఎంతో జ్ఞానాన్ని దేవుడు పొందుపరిచారు, బయలుపరిచారు. అది మనం ఆలోచించడం ద్వారా బయటపడుతుంది. అందుకని కొన్నిసార్లు మనం సమాజాన్ని కూడా చదువుతూ ఉంటాం కదా.
నెబుకద్నెజరు యొక్క జీవితంలో ఆ అనుభవం ఎలాంటి పాఠం నేర్పించిందో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ పత్రికలో పొందాం. 4వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. కాదు గాని ఆయన కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినని లేఖనములు చెప్పుచున్నవి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తూ ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును అన్నారు. ఇదే మాట దానియేలు గారు చెప్తున్నారు. ఇక్కడ ఈ పత్రిక రాసిన ఆయన పేరు ఏం పేరు? యాకోబు గారు. ఈ యాకోబు గారు యేసు ప్రభువుని అనుసరించినటువంటి అపోస్తలుడిగా రాయటంలో గొప్ప విషయం ఏమీ లేదు. ఎందుకనంటే దేవుని యొక్క అనేక పాఠాలు నేర్చుకున్నాడు, ప్రభువు యొక్క పరిశుద్ధాత్మలు అనేక పాఠాలు నేర్చుకున్నాడు. కానీ ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్తున్నాడే ఆయన అహంకారులను అణచ సమర్థుడని. చూడండి, అంటే ఒక అన్యుడైనప్పటికీ ఆ అనుభవాలు అనేటువంటివి, ఆ నేర్పించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని దేవుడు సమాజానికి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మంచివారి ద్వారా కాదు, చెడ్డవారి ద్వారా కూడా కొన్ని పాఠాలు వస్తూ ఉంటాయి. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు కూడా అదే మాట చెప్తున్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అంటున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనసును వస్త్రమును ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనస్కులై ఉండుడి అన్నాడు. దేవుని చేతి కింద అణచబడి ఉండటం, దేవుని చేతి కింద గర్వం లేకుండా ఉండదు. ఇలా గమనించండి. యాకోబు గారు బోధించారు, పేతురు గారు బోధిస్తున్నారు. యేసు ప్రభు వారి పరిచర్యలో కూడా ఎవడైనాను మీలో ఒకవేళ యజమానుడై ఉండాలంటే వాడు దాసుడై ఉండాలి, తగ్గించుకునే గుణం ఉండాలి అని తెలియపరుచుకున్నటువంటి ఈ మాటలు అన్యుడైనటువంటి నెబుకద్నెజరు నోట దేవుడు పలికించారు. ఆ అనుభవము ఆ పాట నేర్పించింది. వీళ్ళని గమనించింది. అందుకని కొన్నిసార్లు కొన్ని అనుభవపూర్వకమైనటువంటి పాఠాలు మన జీవితంలో బహుశా కుటుంబం నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, పరిసరాల నుంచి కానీ కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తాయి. అందుకే ఇందాక ప్రసంగ గ్రంథంలో నరులు అభ్యాసం పొందవాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని అంటున్నారు. వీళ్ళ ఇంకా చూసినట్లయితే మరొక అంశాన్ని చూస్తాను. పుట్టి గుడ్డివాడైనటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వారు పరిచర్య చేసే దినాల్లో యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టి గుడ్డివాడిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. స్వస్థపరిస్తే ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అందరూ కూడా అయ్యో ఇది ఎలాగ జరిగింది, ఇది కాదని చెప్పలేము, యేసు ప్రభు వారికి ఇది పెద్ద పేరు వస్తుంది, ఆయన తగ్గించాలనుకుంటే పేరు ఇలా పెరుగుతుంది ఏమిటని. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 28 నుంచి చదువుతున్నాను. 28 నుంచి చదువుతున్నాను. అందుకు వారు, నీవే వారి శిష్యుడు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగు కానీ వీడు ఎక్కడి నుంచి వచ్చినో ఎరగమని వారిని దూషించింది. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చినో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెలియజేసాను. చూడండి, ఇప్పుడు అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. వీళ్ళందరూ అంటున్నారు కదా, నీవు ఎవరు, ఆయన శిష్యుడువా, నీ కళ్ళు ఎలాగొచ్చినాయి అని అంటే, వాళ్ళన్న మాటకి గుడ్డివాడు అంటున్నారు కదా, మీరు ఆయన ఎవరో ఎరగకపోయారు కానీ నా కనులు తెరిచారు. కళ్ళుండి మీరు తెలుసుకోలేకపోయారు కానీ గుడ్డోడిని నేను తెలుసుకున్నాను కదా. ఈరోజు లోకం పరిస్థితి ఎలా ఉందంటే, అన్ని కళ్ళు ఉన్నాయి, సత్యాన్ని గమనించలేదు, మెస్సైని గమనించలేదు, ధర్మశాస్త్రంలో మెస్సై రాకం గురించి వారు గమనించలేదు. కానీ ఈ వ్యక్తి, పుట్టి గుడ్డివాడైనటువంటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, నేను ఆయనను ఎరుగుదును అంటున్నారు. ఇదిగో చూడండి, మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కనులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదును. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పి.
చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన దేవుని యొద్ద నుంచి రాకపోతే పుట్టి గుడ్డివాడు కళ్ళు తెరిచినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. ఈ అద్భుతం జరిగాక మీరు కన్నులుండి మీరు గమనించట్లేదు, నేను పుట్టి గుడ్డివాడిని నేను కళ్ళారా చూస్తున్నాను కనుక ఇప్పుడు అద్భుతాన్ని నేను చూడగలుగుతున్నాను కనుక నేను ఆయన అక్కడి నుంచి వచ్చాడని నేను నమ్ముతున్నాను. వాళ్ళు నమ్మట్లేదు. చదువుకున్నవాళ్ళు, కళ్ళు ఉన్నవారు, అనుభవం ఉన్నవాళ్ళు నమ్మట్లేదు. కానీ పుట్టి గుడ్డివాడు, నాకు తెలిసి ఏ రోజు స్కూల్కి వెళ్ళి ఉండడం, అక్షరాలు చదవగలిగిన సామర్థ్యం ఉండదు, లోకాన్ని అప్పటి వరకు చూసిన అనుభవం లేదు, అప్పుడే కళ్ళు వచ్చినాయి. కానీ ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అనేటువంటి విషయం తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్తలో మనం ఎక్కువ చూస్తే యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలను తెలియపరుస్తూ ఆయన దేవుని కుమారుడు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యోహాను సువార్తలో చాలామంది ఆయన దేవుని కుమారుడు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. అంటే ఇప్పుడు లోకంలో యేసు ప్రభువులో దైవత్వాన్ని ఎరిగి ఉండటమే అసలైనటువంటి దృష్టి. ఈరోజు దృష్టి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కళ్ళు లేని కబోదులు చాలామంది ఉన్నారు. కొరింథీ పత్రిక 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడితనం కలగజేసింది. వారు గమనించలేకపోతున్నారు, దేవుని మహిమ స్వరూపాన్ని కనుగొనలేకపోతున్నారు. కానీ ఇక్కడ గుడ్డివాడును దేవుడు ఒక మాదిరిగా ఇచ్చారు కదా. దేవుని కలిగి ఉండడానికి, దేవుని దర్శించడానికి కీర్తనకారుడైన దావీదు, అయ్యా నీ ముఖ దర్శనము, నీ లేఖనంలో ఆశ్చర్యకరమైన కార్యాలు నేను చూడాలనుకుంటున్నాను అని అంటాను. దావీదు గారు ప్రార్థన. అపోస్తలులు ఎదురు చూశారు. ఈరోజు విశ్వాసులుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు అజ్ఞానంతో కూడిన ఒక వ్యక్తితో జ్ఞానాన్ని పలికిస్తున్నారు. ఆయనే పుట్టి గుడ్డివాడు. అతనికి ఏమీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలకు ఆయన హెచ్చరికిస్తున్నాడు, అయ్యా ఇకనైనా మారండి, ఇదిగో నేనే సాక్ష్యం. పుట్టి గుడ్డివాడిని మొదలుకొని కళ్ళు కలగి చేసిన అద్భుతాన్ని చరిత్రలో మీరు ఎప్పుడైనా చూసారా? ఇంకెంతకన్నా అద్భుతం ఏముంది? ఆయన దేవుడి యొద్ద నుంచి వచ్చాడని చెప్పడానికి నమ్మండి. ఇదిగో నేనే సాక్ష్యం. ఆయన నమ్మట్లేదు, ఆయన గుడ్డితనం పోవట్లేదు. కానీ దేవుడు ఆ సందర్భంలో అక్కడ జరిగించిన కార్యము గుడ్డివాని ద్వారా వారికి తెలియపరుస్తున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడలేదు. కానీ యేసు దేవుని కుమారుడని క్రీస్తును మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు నమ్మిక కలగాలి, విశ్వాసం కలగాలి, కళ్ళారా చూసి. అందుకే మరో చోట పేతురు గారు అంటారు కదా, మేమేమైతే కన్నులారా చూసామో, ఏమైతే చేతులతో తడివి చూసామో దానికి మేము సాక్షులమై ఉన్నాము అంటున్నాము. కొన్నిసార్లు వాక్యాన్ని విన్నా మనం గ్రహించలేకపోతూ ఉంటాం, వాక్యంలో లోతైనటువంటి భావాన్ని గమనించలేకపోతూ ఉంటాం. ఇలా గమనించండి. అయితే ఈ విషయంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మానవులకు ఏ రీతిగా అందించాలి, ఆ రీతిగా అందించేటటువంటి ప్రక్రియలో ఇప్పుడు ఆ సత్యానికి లోబడాలి కదా. ఇప్పుడు కళ్ళ ముందు ఒక అద్భుతం జరిగింది, అద్భుతానికి వాళ్ళు లోబడట్లేదు, వాళ్ళు అద్భుతానికి అంగీకరించట్లేదు కదా. విశ్వాస ప్రక్రియలో కూడా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును అన్నారు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. లోబడుతున్నామా లేదా? ఈరోజు దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడకపోయినట్లయితే, నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం కలిగినా, ఎంత విశ్వాసం కలిగిందని చెప్పుకున్నా, లోబడనటువంటి ఆ గుణం ఉన్నప్పుడు దేవుడి రాజ్యానికి వారసుడు కాదు. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత దానం ఉన్నా, దేవుడిని ఆశీర్వదించాలని ఎంత చెప్పినా కూడా నీకు కావలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే లోబడాలి. అప్పటి వరకు శాస్త్రులు పరిచయాలు అనుకుంటున్నారు, మేము చాలా తెలివైన వాళ్ళు, మేము చాలా జ్ఞానం కలిగిన వాళ్ళము, మాకు ఇంకెవరు అవసరం లేదనుకుంటున్నారు. ఈ గుడ్డివాడు వాళ్ళకి పాఠాలు నేర్పిస్తున్నాడు. అయ్యా ఇదిగో ఆయన దేవుని ఇంటి నుంచి వచ్చాడు, నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? అన్నీ తెలిసిన వాళ్ళు నమ్మట్లేదు, జ్ఞానం కలిగిన వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు దేవుడి గుడ్డివాడితో వారికి పాఠం నేర్పిస్తున్నాడు. పిల్లలు గమనించండి కదా. అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే ఇలామనే ప్రవక్తకు గాడిదతో దేవుడు జ్ఞానాన్ని నేర్పిస్తాడు. గాడిదకు వాక్శక్తినిచ్చి ప్రవక్త అంటే ఎవరతను? దేవుని యొక్క వాక్కును ప్రజలకు వినిపించేవాడు, జ్ఞానం కలిగిన వాడు.
పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడు, దేవునితో ముఖాముఖి సంభాషణ కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జ్ఞానం కోల్పోయాడు, గాడిద బుద్ధి చెప్తుంది. గాడిద బుద్ధి చెప్తుంది పిల్లలు గమనించండి. అలాగే మనం చూసినట్లయితే దేవుని చిత్తం అనేటువంటిది కొన్నిసార్లు అజ్ఞానుల ద్వారా కూడా దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే 28వ అధ్యాయం 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించు అని ప్రార్థన ఆయనకు హేయము. వీళ్ళని గమనించి ఈరోజు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని లోబడ్డం మానేసి నాకు జ్ఞానం తెలిసిపోయింది, వాక్యం తెలిసిపోయింది అని అహంకారంతో ఉన్నట్లయితే దేవుడు అసహించుకుంటాడు. అందుకని దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి ప్రతిసారి కూడా దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని వాక్కుకు లోబడాలి, దేవుని వాక్కు కొరకు కనిపెట్టుకున్నవారు కనుక. ఇక మూడవదిగా మనం చూస్తే నయమాను సేవకుడు. నయమాను సిరియా దేశంలో సైన్యాధ్యక్షుడు, బలమైన వాడు, అనేక యుద్ధాలు చేశాడు. కానీ అతనికి ఒక చర్మ వ్యాధి ఉంది, బహుశా కుష్ఠవ్యాధి. ఈ కుష్ఠవ్యాధి నుంచి నయం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తెలివైన వాడే, డబ్బున్నవాడే, చక్కని దేహదార్ఢ్యం ఉన్నవాడే. ఎక్కడెక్కడికి వెళ్ళాడు కానీ నయం అవ్వట్లేదు. డబ్బులు అయిపోతున్నాయి, వైద్యం దొరకట్లేదు, వెళ్ళని ప్రదేశం లేదు. అయితే ఒకానొక సందర్భంలో తన ఇంట పనిచేసేటువంటి ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చిన ఒక చిన్నది చెప్పింది తన యజమానుడికి, అయ్యా నా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా అని, అక్కడికి వెళ్తే నీకు నయం అవుతుందని. ఆ చిన్నదాని మాట విన్నాడు, తన సైన్యంతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఈ దైవజనుడు ఏం చేశాడంటే, అయ్యా అక్కడికి వెళ్ళి యోర్దాను నది ఉంటుంది, అందులో 7 మార్లు మునిగాను. 7 మార్లు మునిగండి. కోపం వచ్చింది. నాకేదో నెత్తి మీద తైలం వేసో, నెత్తి మీద చెయ్యేసో ప్రార్థన చేస్తావు అనుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటున్నావు. మా ఊళ్ళో, మా దేశంలో నదులు లేవేంటి, నీ దాకా రావాలేంటి అన్నాడు. అని కోపం ఎంచుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ నయమాను దగ్గర పనిచేసేటువంటి సేవకుడు అక్కడ వచ్చి అన్నాడు, అయ్యా ఒక్కసారి ఆలోచించు, చూడండి జ్ఞానయుక్తమైన మాటలు ఎలా ఉంటాయో. జ్ఞానయుక్తమైన మాటలు ఒకవేళ కనుక దైవజనుడే నేను గొప్ప కార్యమే కానీ కొద్ది కార్యమే కానీ చేయమంటే చేయకుందువా? ఉదాహరణకి, అబ్బాయి నీ రోగం నయం అవ్వాలంటే ఈ ఊళ్ళో వాళ్ళందరికీ బట్టలు పంచాను అనుకో, పంచుతావు కదా నువ్వు. లేకపోతే ఈ 2 వాళ్ళకి భోజనాలు పెట్టాలంటే పెడతావు కదా నువ్వు. అలాంటిది ఏం చెప్పలేదా నీకు? డబ్బులు ఖర్చు పని ఏం చెప్పలేదు, కష్టమైన పని ఏం చెప్పలేదు. ఆ నదిలో మునగమన్నాడు. కొన్నిసార్లు కోపము వివేచనని కనిపించకుండా చేస్తుంది. కొన్నిసార్లు కోపము వివేచించే శక్తి ఉండదు. కోపంలో, ఆవేశంలో వివేచన కోల్పోతాం. ఇలాగిప్పుడు ఈ నయమాను సైన్యాధ్యక్షుడు వివేచన కోల్పోయాడు. ఇప్పుడు తన దగ్గర పనిచేసేవాడు అంటే తనకన్నా తెలివైనవాడు ఉంటాడా, తెలివి తక్కువవాడు ఉంటాడా? తెలివి తక్కువవాడే. ఆ తెలివి తక్కువవాడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో సమాధానం అందిస్తున్నాడు. అయ్యా నువ్వు కోపపడకపోతే నీకు ఒక సలహా చెప్తాను. ఇంత దూరం వచ్చాము, కోపగించుకుని వెళ్ళిపోతున్నావు నువ్వు. ఇంకొక పని చెప్తే చేస్తావు కదా. ఒకవేళ ఇదిగో నీకు నయం చేయాలంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వని చెప్తావు కదా నువ్వు. అలాంటిది ఏం చెప్పలేదు. ఆ నీటిలో మునగమన్నాడు కదా, మునిగి చూద్దాం, దానివల్ల నీకు పోయిందేముంది? చూడండి వివేచన. ఎవరు వివేకవంతులు? అధికారి వివేకంగా ఉండాలి. ఇప్పుడు సేవకుడు అధికారికి వివేకం ఇస్తున్నాడు. గమనించండి. కొన్నిసార్లు చదువును బట్టో, ధనాన్ని బట్టో, ఇంకొక దాన్ని బట్టో రాదు, వివేచన బట్టి వస్తుంది కదా. ముందుగా ఈ నయమాన్ అనేటువంటి వ్యక్తికి ఇదిగో ఆ ఇంట ఉన్న చిన్నది చెప్పింది. ఆ చిన్నది నయమాన్ కంటే జ్ఞానం కలిగిందా? ఎన్ని దేశాలు తిరిగాడో, ఎన్ని యుద్ధాలు చేశాడో ఈ నయమాను. అంతటి పరాక్రమవంతుడికి తన ఇంట ఒక మాటలో చెప్పాలంటే వంటగదిలో అంటులు దొమ్ముకునే పరిస్థితి. అలాంటి చిన్నది వచ్చి చెప్పింది ఒక మాట, అయ్యా నీకు స్వస్థత కావాలంటే పలానా చోట అని. అప్పటి వరకు ఆ సమాచారం నయమాన్ దగ్గర లేదా అంటే లేదు, ఉంటే వెళ్ళేవాడే కదా. ఆ చిన్నది చెప్పేదాక. అలాంటి సమయంలో నువ్వు నాకు ఎందుకు చెప్పాలి అనుకున్నాడు అనుకోండి, పరిష్కారం లేదు. చిన్నదాని మాట అయినా గౌరవించాడు, చిన్నదైనా చెప్పింది, ఎందుకో చూద్దాం అనిపించింది వచ్చాడు.
అక్కడికి వచ్చాక ఈ పరిస్థితి వచ్చాక అక్కడి నుంచి కోపగించుకొని తిరిగి బయలుదేరుతున్నాడు. తిరిగి బయలుదేరుతుంటే ఇప్పుడు చిన్నవాడు తన దగ్గర చేసే పనివాడు సేవకుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో ఆ దైవజనుడు గొప్ప పనే కానీ కొద్ది పని కానీ చెప్తే చేస్తావు కదా, ఈ చిన్న పనికి ఎందుకు ఆలోచించావు? వివేచన మనసును మెత్తబరిచేలా చేసింది. వివేచన చూడండి, కొన్నిసార్లు కోపంతో ఉన్న వాళ్ళకి ఇంకొక అగ్గిరాజేసినట్టు పక్కన ఉన్నాం అనుకోండి, ఇంకా కోపపడిపోతారు. ఇప్పుడు ఆ వ్యక్తి కోపం వచ్చింది, ఇప్పుడు యజమాని మనసులో దయ కలిగించాలని యజమాని కోపంగా ఉన్నప్పుడు యజమాని నిజమే ఆ దైవజనుడిని ఇలాగ అంటాడా, ఎంత ధైర్యం, అలా చేద్దాం ఇలా చేద్దాం అని రెచ్చగొడితే యజమానుడు రెచ్చిపోతాడు. కానీ వివేకం కలిగిన వాడు కనుక సేవకుడు రెచ్చగొట్టట్లేదు, తన యజమానుడు బాగోవాలని కోరుకుంటున్నాడు. ఆ విషయంలో సమాచారం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. వచ్చాం కదా, అదేంటో తేల్చుకుందాం, ఆ పని ఏంటో చూద్దాం, నా యజమానుడు బాగుపడతాడేమో అని ఆలోచన చేస్తున్నాడు. గొడవ పెట్టుకునే ఉద్దేశం లేదు. చాలామంది కొన్ని కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు గొడవ పెట్టుకోవడానికి ఏది వస్తాయి. నువ్వు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా, పని నిర్వర్తించడానికి వచ్చావా? నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఈ వ్యక్తి ద్వారా దేవుడు ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. అందుకే అనుకున్నాం, లోకంలో అజ్ఞానుల ద్వారా కూడా దేవుడు విలువైన పాఠాలు నేర్పిస్తారు. వ్యక్తి తను చేసినటువంటి చూపించిన వివేకము ద్వారా తన యజమానుని దేహము పసిపిల్లవాని దేహంలో మారిపోయింది. స్వస్థత వచ్చింది. నేర్పుగా చెప్పాడు, ఓర్పుగా చెప్పాడు. కోపంతో ఊగిపోతున్నటువంటి యజమానుని ఇంకొక 4 మాటలేసి కోపం పెంచలేదు. చూడండి, చాలామంది ఎక్కడైనా గొడవలు జరుగుతున్నప్పుడు మధ్యలో పెద్ద మనుషులకి వెళ్ళి ఇంకా సూర్యకారం వేసినట్టుగా ఇంకా గొడవ పెద్దది చేసేస్తూ ఉంటారు. వివేకము కలిగినటువంటి వారు గొడవను చల్లార్చాలి. సామెతల గ్రంథంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును అన్నారు కదా. ఎంత క్రోధం ఉన్నా మృదువైన మాట చల్లారిపోతుంది. ఇప్పుడు నయమాను సేవకుడి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, ఒక పాఠాన్ని దేవుడేమో నేర్పిస్తున్నాడు. ఇప్పుడు నీలో వివేచన కలిగి మాట్లాడాలి. ఎదుటివారి కోపాన్ని బట్టి నువ్వు ఎంత నేర్పుగా వివేచనతో మాట్లాడతావో అంత చక్కగా ఉంటావు. లేదనుకో మాటకు మాట పెరిగిపోయి వివాదం పెరిగిపోతుంది. వీళ్ళకి గమనించండి. ఇలాగ ఎప్పుడైతే చూసామో ఈ ఆజ్ఞ, ఈ పాఠంలో మనం ఇంకొక మాట తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు ఆ మాటలు భారమైనవి కాదు. సరే ఆలోచన చేశాడు, అబ్బాయి ఇదిగో నువ్వు పని చేయటం వల్ల 7 సార్లు ములగమన్నాడు. 7 సార్లు ములగమన్న దైవజనుడు ములిగితే ఏం పోతుంది? నీ ఆస్తి పోతా, నీ సమయం పోతుందా? నువ్వు సిరియా దేశం నుంచి ఇస్రాయేల్ దేశం రావడానికి రోజులు వారం పట్టి ఉండొచ్చు. ఇన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చావు, ఇన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చావు, ఇన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్తాం. 7 సార్లు మొలగడానికి ఒక మహా అయితే 1 నిమిషం 2 నిమిషాలు అవుతుంది. ఈ మాత్రం దానికి ఆలోచిస్తావా? ఎంత ఓపిక పట్టినవాడు ఇక్కడ ఓపిక పట్టలేకపోతున్నావా? వివేచనతో కూడిన మాటలు, వివేచనతో కూడిన మాటలు మనిషిని ఎలా నడిపిస్తాయో చూద్దాం. అంటే లేఖనాల విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు అంటారు కదా, నా ఆజ్ఞలు మీకు భారమైనవి కావు అంటారు కదా. చాలామందికి ప్రార్థన చేసుకోవటం భారం కదా, వాక్యం ఇవ్వటం భారం, దేవుని సన్నిధికి వెళ్ళటం భారం. ఏ పనైనా చేస్తారు, ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు కదా. లేకపోతే టీవీలోనో లేకపోతే మరో చోట సంతోషాల ఆనందాల్లో ఎంత దూరం సేపు అయినా ప్రయాణం చేస్తారు, ఎంతసేపు అయినా కూర్చుంటారు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి కొద్దిసేపు అనేసరికి కష్టం. ఆలోచన చేయాలి. కొద్దిసేపుట్లో ఏం పోతుంది? మనం ఒకసారి మనల్ని మనం అనుకుందాం. మనల్ని మనం కనుక అబ్బాయి ఇదిగో ఇలాంటి సినిమాలకి షికార్లకి లోకంలో ఉన్న వాటికి ఇంత సమయాన్ని కేటాయిస్తున్నాం కదా, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం వింటే కలిగేది ఏమిటి ఆలోచన చేద్దాం. వివేచన. ఈరోజు చాలా మందికి వివేచన లేదు. తమ జీవితంలో ఏ విషయానికి ఎంత సమయం అనేటువంటిది ఒక పేపర్ మీద రాసుకుంటారు. ఎవరైనా యవనస్తులైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ రోజులో ఇదిగో ఉదయం లేచి ఫోన్తో నేను ఎంతసేపు ఉంటున్నాను, స్నేహితులతో ఎంతసేపు ఉంటున్నాను, నా సంపాదనలో ఎంతసేపు ఉంటున్నాను, నా ప్రయాణంలో ఎంతసేపు ఉంటున్నాను, దేవుని సన్నిధిలో ఎంతసేపు ఉంటున్నాను ఆలోచన చేస్తే ఇదిగో భారమైనవేమీ కాదు. కొంతమంది బాప్తిజం తీసుకోమంటే అమ్మో జీవితం మారిపోవాలంట, కష్టమంట. దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆజ్ఞలు ఏమి కూడా భారమైనవి కాదు. వీళ్ళ అధైర్యపడడానికి వీళ్ళే. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటారు కదా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో
మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది పిల్లలు, యవన బిడ్డలు దేవుని సన్నిధికి రమ్మంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు ఏదైనా ఆట ఆడుకోవడానికి వెళ్ళండిరా అంటే ఎంత దూరమైనా వెళ్ళరు, ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తారు, మనకి భయం వేస్తూ ఉంటుంది. కానీ నిశ్శబ్దంగా ఇంట్లోనో సన్నిధిలో కూర్చుని ప్రార్థించమంటే వాళ్ళు చేయరు. ఎందుకని? ఆజ్ఞలు భారంగా అనుకున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా భారమైనవి కాదు, అవి మేలు కొరకే. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఆ ఆజ్ఞలు మన కొరకు ఉద్దేశించినవి మన మేలు కొరకే. దేవుని మేలు కొరకు కాదా, మన మేలు కొరకు దేవుని వాక్యం కదా. మనం ఏదో దేవుడికి ఏదో చేసినట్టు అనుకుంటాం. దేవుని ఆజ్ఞలు కనుక మనం అనుసరిస్తే అది మన మేలు కొరకు. ఇలా గమనించి, అందుకని ఆజ్ఞలు భారమైనవి కాదు. చూడండి, రోమిలికి రాయబడిన పత్రికలో కూడా 12వ అధ్యాయం, రోమిలికి రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలోనే సమర్పించుకోడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇది సేవ మీకు యుక్తమైనది. ఇది సేవ మీకు యుక్తమైనదే. ఇది మంచి కొరకే, మేలు కొరకే, కష్టకరమైనది ఏం కాదు. కొంతమంది దేవుని సన్నిధికి రావటం అంటే కొండలు బండలు ఎత్తినట్టు కష్టపడిపోతూ ఉంటారు. దేవుని వాక్యం మీద కూర్చోమంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, ఆ కొద్ది విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు మనం మత్తయి సువార్త 7:24లో కూడా చూసినప్పుడు బండ మీద వేయబడిన పునాది గురించి మాట్లాడతారు. ఈయన మాటలు చెప్పుని చేయువాడు బండ మీద వేయబడిన పునాది. దేవుని మాటలు వినటం వల్ల నీ పునాది గట్టిగా ఉంటుంది. దేవుని మాటలు వినటం వల్ల నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. దేవుని మాటలు వినటం వల్ల నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈరోజు మనిషి తాత్కాలికమైన ఆనందాల కోసం పరిగెడుతూ ఉంటాడు. ఇదిగో ఈ డబ్బు ఖర్చు పెట్టి ఏం చేసుకుంటున్నావు? ఈ వ్యసనంలోకి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? ఈ చెడు సహవాసంలోకి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు? ఏం నష్టపోతున్నావు నీకు తెలుసా? ఇది చాలామంది గమనించట్లేదు. కానీ దేవుని దగ్గరికి రావటం వల్ల మేలే. నయమాను ఒకవేళ ఎలీషా ఆజ్ఞను తృణీకరించి గర్వంతో వెళ్ళిపోతే ఆ రోగంతోనే ఉండేవాడు. కానీ ఆ యొక్క దాసుడు చెప్పిన మాటలకు లోబడి ఎప్పుడైతే చేశాడో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఇలా గమనించండి, మన జీవితాల్లో కూడా ఒకవేళ కనుక ఏ విధమైనటువంటి దేవుని సన్నిధిలో అవాంతరాలు ఉంటే వివేచన కలిగి ఆలోచన చేద్దాం. ఇక 3 విషయాలు చెప్పాను నేను. 1 నెబుకద్నెజరు, 2 గుడ్డివాడు, పుట్టుగుడ్డివాడు, 3 నయమాను సేవకుడు. ముగ్గురు కూడా చదువుకున్న వాళ్ళ కింద, జ్ఞానవంతుల కింద చెప్పబడలేదు. వాళ్ళ స్థితిలోనే దేవుని పాఠాలు సమాజానికి అందిస్తున్నారు. అవి నేర్చుకునేటప్పుడు మనకి దేవుడు మన జీవితంలో అనేకమైన పాఠాలు, అనేకమైన మాదిరి లోకంలో ఉంచారు. మనం తరిచి చూడగా అనేక విషయాలు దేవుడు బోధిస్తుంది. పగటికి పగలు ఆయన మహిమను వివరిస్తుంది అన్న, రాత్రి ఆయన గురించి మనకు బోధిస్తుందన్న, అంతరిక్షంలో ఆయన సమాచారం ఉండదు, ప్రకృతిలో ఆయన సమాచారం ఉండదు. వీళ్ళని గమనించండి. కనుక దేవుని కృప లోబడి ఆశీర్వదింపబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.